హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో విశాఖకు చెందిన శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు. పలు రాష్ట్రాల నుంచి ఫేక్ సిమ్ కార్డులు సేకరిస్తున్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నకిలీ ఆధారాలు ఇచ్చి కాంబోడియాకు సిమ్లు తరలిస్తున్నట్టుగా గుర్తించారు. వాటిని ఉపయోగించి కాంబోడియాలో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. శ్రీనివాసరావు విచారణలో చెప్పిన వివరాలతో కెంపేగౌడ విమానాశ్రయంలో 40 ప్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్నేషనల్ కొరియర్ కంపెనీ నుంచి తైవాన్, కాంబోడియాకు సిమ్ కార్డ్స్ను కొరియర్ చేస్తున్నట్లు గుర్తించారు. అందులో 24 సిమ్ కార్డులు శ్రీనివాసరావు పేరుతో బుక్ అయ్యాయి. అవన్నీ కూడా కొరియర్ ద్వారా తైవాన్కి వెళ్ళినట్టు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. దీనిపై బెంగళూరు నార్త్ ఈస్ట్ సైబర్ క్రైమ్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రైట్, విశాఖకి సంబంధించి హ్యూమన్ ట్రాఫికింగ్ కేసును విశాఖ పోలీసులు ఛేదించిన విషయం మనకి తెలిసిందే. దానికి సంబంధించి ప్రస్తుతం శ్రీనివాసరావును బెంగళూరులో ఎయిర్పోర్ట్లో ఈ 24 సిమ్ కార్డ్స్కి సంబంధించి అరెస్ట్ అయినట్టుగా కూడా ప్రస్తుతం అప్డేట్ అందుతోంది. మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నరేష్, చెప్పండి. సో ఈ ప్రీ యాక్టివేటెడ్ సిమ్స్ని పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇవి కాంబోడియాకు అలాగే తైవాన్కి తరలిస్తున్నట్టు కూడా వార్త. ఏం జరుగుతోంది, ఏంటి మీ దగ్గర ఇన్ఫర్మేషన్? సరే, ప్రస్తుతం మనం ఒక ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ చూస్తున్నాం. ఎందుకంటే విశాఖ పోలీసులు ఇప్పటికే ఆ హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్కి సంబంధించి లోతైన దర్యాప్తు చేశారు. అందులో భాగంగానే వివిధ స్టేట్లలో ఉన్న డీజీపీలకు సమాచారం ఇవ్వడంతో అక్కడ కూడా దర్యాప్తు కొనసాగుతూ వస్తుంది. అయితే విశాఖపట్నం సంబంధించి దాబా గార్డెన్స్లో ఉన్న ఒక బిజినెస్ మ్యాన్ నారా శ్రీనివాసరావు అనే వ్యక్తి, 50 సంవత్సరాల వ్యక్తిని బెంగళూరు పోలీసు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బెంగళూరు సంబంధించి ఎయిర్పోర్ట్లో 24 ప్రీపెయిడ్ యాక్టివేటెడ్ సిమ్స్ సంబంధించి ఈ మొత్తం ఈ సిమ్లు కూడా ఒక ఇంటర్నేషనల్ కొరియర్ ద్వారా తైవాన్ పంపించినట్లుగా గుర్తించారు. అయితే ఇతను ఇంతకుముందు ఎన్నిసార్లు ఈ విధంగా తైవాన్కి, కాంబోడియాకి పంపించారని కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం ఇతని వద్ద, అంటే ఇతని పేరు మీద ఉన్న నారా శ్రీనివాసరావు అనే వ్యక్తి పేరు మీద ఉన్న 24 సిమ్స్ కాకుండా మరొక 40 సిమ్ కార్డులను కూడా బెంగళూరు ఈశాన్యంకి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు పూర్తి స్థాయిలో కూడా అక్కడ సీజ్ చేయడం జరిగింది. అయితే మొత్తం ఈ 40 సిమ్ కార్డులు ఎవరి పేరు మీద ఉన్నాయి అంటే మొట్టమొదటిగా ఈ నారా శ్రీనివాసరావు దగ్గర నుంచి బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు లోతైన దర్యాప్తు చేయగా అతని దగ్గర నుంచి కీలక అంశాలు బయటపడ్డాయి. అయితే ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఇండియాకు సంబంధించిన పలు సిమ్ కార్డులను కూడా పూర్తిగా వీరు డూప్లికేట్ ఐడి కార్డ్స్, అంటే మొత్తం అంతా సాధారణ ప్రజల దగ్గర నుంచి కొన్ని నకిలీ ధ్రువపత్రాలు కావచ్చు, ఎందుకంటే ఆధార్ కార్డులు కావచ్చు, లేకపోతే మిగిలిన ఐడి కార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సేకరించి వాటి ద్వారా సిమ్ కార్డులను కొనుగోలు చేసి ఇక్కడ విశాఖపట్నం కావచ్చు, అదేవిధంగా బెంగళూరు, మిగిలిన చాలా ప్రాంతాల్లో భారత్ సంబంధించి అనేక కేంద్రాల నుంచి కూడా పూర్తిగా సిమ్ కార్డులను కాంబోడియా అదేవిధంగా తైవాన్కి పంపిస్తున్నారు. ఆ తర్వాత అక్కడున్న సైబర్ నేరగాలు, ముఖ్యమైతే ఏదైతే మన తెలుగు ప్రజలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ చెందిన వారు కావచ్చు, భారత్ సంబంధించిన చాలామంది కూడా అక్కడ ఇరుక్కుపోయి ఉన్నారు. వారికి ఈ సిమ్ కార్డులు ఇచ్చి అక్కడి నుంచి ఫోన్లు చేయించి సైబర్ నేరాలు పాల్పడుతున్నట్టుగా గుర్తించారు పోలీసులు. అయితే మరోవైపు విశాఖపట్నం పోలీసు సంబంధించి ఇప్పటివరకు పూర్తి స్థాయిలో హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ సంబంధించి మొత్తం ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అదేవిధంగా వీటికి సంబంధించిన గ్యాంగ్ ఎంతమంది దర్యాప్తు చేయగా బెంగళూరు నుంచి ఒక కీలకమైన సమాచారం వచ్చింది. ఆ బెంగళూరుకి సంబంధించి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి పూర్తిగా ఇంటర్నేషనల్ కొరియర్ ద్వారా ఈ సిమ్ కార్డులను కాంబోడియాకిను అదేవిధంగా తైవాన్ తరలిస్తున్నట్లు గుర్తించారు. అది ఖచ్చితంగా ఒక కీలకమైన సమాచారం చెప్పుకోవచ్చు. అయితే ఈ గ్యాంగ్కి సంబంధించి అంటే వివిధ రకాలుగా కొంతమంది హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించి కొంతమంది వ్యక్తులను వీరు గుర్తించినట్లయితే మరికొంతమంది సిమ్ కార్డులను పంపిస్తున్నారు. అంటే ఒక కీలకంగా కొంతమంది ఇందులో పనిచేస్తున్నారని, అయితే వివిధ భాగాలు అంటే ఒక డివిజనల్ కింద చూసుకోవచ్చు, ఒక్కొక్క ట్రేడ్కి సంబంధించి ఒక్కొక్కరు పనిచేస్తున్నట్టుగా గుర్తించినట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తిగా ఈ గ్యాంగ్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, భారత్కు సంబంధించి ఎంతమంది ఉన్నారు, ఇప్పటికే విశాఖ పోలీసులు ముగ్గురుని అరెస్ట్ చేశారు. జ్ఞానేశ్వర్ అదేవిధంగా కొండలరావు మరొక వ్యక్తిని ముగ్గురుని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు విశాఖ పోలీసులు తో పాటు ఇప్పుడు బెంగళూరు పోలీసులు కూడా మొత్తం నారా శ్రీనివాసరావు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని కూడా పూర్తిగా విచారించినట్లయితే ఏ కొరియర్ ద్వారా పంపిస్తారు, ఎంతమంది ఎన్నిసార్లు పంపించారు, ఈ సిమ్ కార్డులు ఏ విధంగా ఉపయోగిస్తారు. అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇక్కడికి వెళ్ళిన తర్వాత అంటే కాంబోడియాకి వెళ్ళిన తర్వాత ఈ సిమ్ కార్డుల ద్వారా త్రూ వాట్సాప్ కాల్స్ అదేవిధంగా వాట్సాప్ మెసేజ్లు, వాట్సాప్ గ్రూపుల ద్వారా సైబర్ నేరగాలకు పాల్పడుతున్నట్టుగా గుర్తిస్తుంది. అయితే ఈ ముఖ్యంగా టాస్క్ గేమ్స్ కావచ్చు, టాస్క్ గేమ్స్ని టెలిగ్రామ్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్ ద్వారానే ఆర్గనైజ్ చేసినట్లుగా ఇప్పటికే మనకు చాలా వరకు సమాచారం ఉంది. మరోవైపు ఫెడెక్స్ స్కామ్స్ కూడా చాలా వరకు వాట్సాప్ ద్వారా జరుగుతున్నాయి, నార్మల్ కాల్స్ ద్వారా కూడా జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి టాస్క్ గేమ్ పేరుతో జరుగుతున్న సైబర్ నేరాలు కావచ్చు, మరోవైపు ఫెడెక్స్ నేరాలు కావచ్చు, ఇవన్నీ కూడా వాట్సాప్ ద్వారా జరుగుతున్నాయి. అయితే పూర్తిగా వీరు ఇక్కడి నుంచి భారత్ నుంచి కొనుగోలు చేసిన
ఫేక్ ఐడితో ఉన్న ఈ సిమ్ కార్డుని తీసుకువచ్చి అక్కడ సైబర్ నేర పాల్పడుతున్నారు. అయితే పూర్తిగా ఈ చైనీస్ గ్యాంగ్ మన భారతీయులను ఉపయోగించి మనపైనే సైబర్ దాడులు జరుపుతున్నాయి. సుమారు విశాఖపట్నం సంబంధించి 80 నుంచి 100 కోట్ల వరకు కూడా సైబర్ నేరం జరిగినట్టుగా గుర్తించారు పోలీసులు. ఇంకా భారత వ్యాప్తంగా ఎన్ని వేల కోట్లు ఈ సైబర్ నేరాలు బారిన పడి ఎంతమంది అమాయకులు మోసపోయారని కూడా మనం ఊహించుకోవచ్చు. అయితే పూర్తిగా దీనికి సంబంధించి ఇంకా లోతైన దర్యాప్తు కొనసాగాలి. అదేవిధంగా దీనికి సంబంధించి ఎంతమంది గ్యాంగ్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఈ సిమ్ కార్డులతో పాటు బెంగళూరు నుంచైనా మిగతా చెన్నై కావచ్చు, మిగిలిన వివిధ ఎయిర్పోర్ట్ల ద్వారా కూడా ఈ విధంగానే తైవాన్కి అదేవిధంగా కాంబోడియాకితో పాటు మరింకెక్కడికైనా సిమ్ కార్డులు ఈ విధంగా తరలిస్తున్నారా అనే అంశం కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు ఇంత బల్క్లో సిమ్ కార్డులు పంపిస్తున్నట్లయితే ఆ ఎయిర్పోర్ట్లో స్కానింగ్ విభాగం ఏం చేస్తుంది అనేది కూడా ఒక ప్రశ్నగా మారింది. ఎందుకంటే మనం ఆ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత మన లగేజ్ ప్యాకింగ్ని ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా వాళ్ళు స్కాన్ చేసి సేకరిస్తారు. ఎటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్ కావచ్చు లేకపోతే ఖచ్చితంగా అలారం యాక్టివేట్ అవుతుంది. కానీ ప్రస్తుతం ఎయిర్పోర్ట్లోనే కదా పట్టుబడ్డాయి. ఖచ్చితంగా ఇది అంటే ఒక ఏ విధంగా సరే ఖచ్చితంగా ఇది కొరియర్ ద్వారా వెళ్ళినప్పటికీ కూడా కొరియర్లో ఏముందనేది ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా స్కాన్ చేసి చెక్ చేస్తూ ఉండాలి. కానీ గతంలో అంటే సుమారు ఈ స్కామ్ జరుగుతుందనేది 2 నుంచి 3 సంవత్సరాలు జరుగుతుందనేది ఉన్న ప్రాథమిక సమాచారం. విశాఖ పోలీసులు కూడా దీన్ని కనిపెట్టడం జరిగింది. అంటే 2 నుంచి 3 సంవత్సరాల నుంచి ఈ విధంగా త్రూ ఎయిర్పోర్ట్ ద్వారా కావచ్చు లేకపోతే మిగిలిన మార్గాల ద్వారా కానీ ముఖ్యంగా ఎయిర్పోర్ట్ ద్వారా ఇంటర్నేషనల్ కొరియర్స్ ద్వారా ఈ సిమ్ కార్డును తరలిస్తున్నట్లయితే 2 నుంచి 3 సంవత్సరాల వరకు కూడా నిఘా వ్యవస్థ ఏమైంది, ఎయిర్పోర్ట్ అథారిటీ ఏం చేస్తుందనేది కూడా ఒక ప్రశ్నగా మారింది. ఇప్పుడు విశాఖపట్నం పోలీసులు ఈ కేసును ఛేదించిన తర్వాత అన్ని స్టేట్స్కి అలర్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు 2 రోజుల క్రితం ఈ రోజు నిన్నట కావచ్చు ఆదివారం నాడు కూడా ఈ బెంగళూరు పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులు ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. అది పూర్తిగా దీనికి సంబంధించి ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఒకవైపు ఇంటెలిజెన్స్ విభాగం కూడా మరోవైపు పూర్తిగా అన్ని స్టేట్స్ లో ఉన్న వారు కూడా అలర్ట్ ఇవ్వడం జరిగింది. హరి.